ప్రాముఖ్యమైన ఘటన ఏమిటనగా మాటల, ప్రార్థన, ఉపదేశమా అనేది మనం చూసుకుంటా వస్తే క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన ఘటం మనం ఇలాగా ఉండటానికి మనందరి కొరకు 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ వ్యవస్థ పాడైపోయినప్పుడు మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చి శిలువ బలియాగం చేయబడటం మన జీవితంలో చాలా మంది సాక్ష్యాలు చెబుతారు. వాస్తవమే, ఇక్కడ ఇలాగా కూటమి జరగటానికి దేవుడు ఈ ప్రాంతములో దేవుడు ఏర్పాటు చేసుకున్న అట్టి దైవ కృప. ఆ కృపను మనం పోగొట్టుకోకూడదు. మీకు ఒక విషయం చెప్తా వినండి. చెట్టు ఎదగటానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. అదే పడిపోవటానికి సంవత్సరాలు కాదు, బట్ ఒక్క తుఫాను వస్తే చాలు, అంతే కదండి. అలాగనే క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇలాగా పెట్టుకోవాలని దేవుని వాక్యంలో ఉందా అని మనం చదివిందే. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుదాం. 12వ అధ్యాయము 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశము పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండగ ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కాదన్నాడు నేననాగను. యేసు కాదన్నాడు నేననాగను. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. వెక్కి 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 ఎట్టినా వెక్కిరింతల పాలైనా, వెక్కి వెక్కి అందరం వెక్కిరింతల పాలైనా, నా పక్షమందు నిలబడువాడా, నా పక్షమందు స్తోత్రం కాదన్నాడు నేననాగను. యేసు కాదన్నాడు నేననాగను. కాదన్నాడు నేననాగను. యేసు కాదన్నాడు నేననాగను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14వ వచనం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినము
మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండగ ఆచరించవలెను. పండగ ఆచరించాలి. ఎంతవరకు ఈ పండగ ఆచరించాలి? ఎంతవరకు ఈ కూటమి పెట్టుకోవాలి అంటే తరతరాల వరకు. స్తోత్రం కలుగును గాక. తబితా సహోదరి తరం అయిపోయినా, మీ తరం అయిపోయినా, దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, తరతరాల వరకు పండగ జరగతానే ఉండాల. స్తోత్రం కలుగును గాక. మనుషులుగా మనం లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధి మాత్రం జరగతానే ఉండాలి. అప్పుడు మాత్రమే పెద్దవాళ్ళు చేసిన ఆ దైవ సన్నిధి బిడ్డలకు ఒక ఆశీర్వాదకరంగా ప్రవహిస్తానే ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. అందుకోసమే శిలువ బలియాగములో ఏం కనబడుతుందంటే మనకి యేసు రక్తం కనబడుతుంది. జాగ్రత్తగా వినాలి ఈ అంశం. ఈ ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి, కానీ నిజముగా మనుషులమైన మనము వ్యవస్థ పాడైపోయినప్పుడు, మనము ఒక మనిషిగా బ్రతకలేని ఆ తరుణములో ఈ భూమి మీద ఎవరైనా అయ్యా మేము పాడైపోయాం, మా వ్యవస్థ పాడైపోయింది కనుక నువ్వు దిగి రావాలని ఎవరైనా అడిగారంటే ఎవరు అడగల. ఆయన చూశాడు, అక్కడి నుంచి పాడైపోయిన వ్యవస్థను చూశాడు. ఎక్కడి నుంచి? సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు వ్యవస్థ పాడైనప్పుడు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఏమంటారంటే కృప అంటారు. ఏమంటారు? కృప అంటారు. పాటలు పాడటం కృప, రక్షణ పొందటం కృప. దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అయితే ప్రతి క్రైస్తవ బిడ్డ అనుకోవాల్సింది ఏంటంటే, నేను యేసు రక్తంలో కడగబడిన బిడ్డని అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నిన్ను నీవు చులకనగా మాట్లాడుకోకూడదు. కారణం ఏంటంటే, నీ కొరకు యేసయ్య రక్తము కార్చాడు. విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి నువ్వు. యేసయ్య అమూల్యమైన రక్తము చేత కడగబడిన వ్యక్తివి. నువ్వు ఒకవేళ బయట ప్రజలకి తక్కువ వ్యక్తి కనబడచ్చు, లేకపోతే నీ పరిస్థితి చూడవచ్చు, కానీ పరలోకమందున దేవుడు ఏం చేశాడంటే మనలను చూసి వ్యవస్థ బాగు చేయటానికి ఆయన 2024 సంవత్సరాల క్రితం కల్వారిగిరికి వెళ్ళిపోయాడు. ఏదెను తోటలో దేవుడు ఆదాముకు అవ్వకిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటే, యేసయ్య గెత్సెమనే తోటకి వెళ్ళి అక్కడ కన్నీరు కార్చి చెమట రక్తముగా ప్రార్థన చేసి ఆ మరణ పాత్రను తాగి శిలువను సహించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమయ్యలేని దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే రక్తము శిలువలో కార్చిన దేవుడిగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు రక్తంలో కార్చబడిన ప్రతి ఒక్కరూ వారు ఏం చేయబడిన వారు అంటే నీ స్థితి ఏంటో అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చదివితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం, వినండి, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే మునుపు అంటే యేసు ప్రభుని తెలుసుకోక మునుపు. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? యేసు క్రీస్తును గుర్తించక మునుపు దూరస్థలం. ఎవరికంటే దేవునికి దూరస్థలం. ఇప్పుడు యేసు రక్తము ద్వారా దేవునికి సమీపస్తులై ఉన్నాం. అంటే అందుకోసమే నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఆలకిస్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన బిడ్డవి.
ఆయన బిడ్డవే. అందుకోసమే నిన్ను రక్షించిన విధానాన్ని గుర్తు తెచ్చుకోవాలి. దాన్ని ఏమన్నారంటే పండగ అన్నారు. ఏమన్నారు? పండగ. ఈ పండగ ఎప్పటి వరకు ఆచరించాలి? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది తరతరాల వరకు పండగ జరగతానే ఉండాల. స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఎన్నో పండుగలు జరుగుతాయి, కానీ అయితే యేసయ్య పండుగ జరగాలంటే చాలా శ్రమలు ఎదుర్కోవాలండి. అది మాటలో జరిగేది కాదు. యాక్చువల్గా ఈరోజు ఒక 2 రోజుల క్రితం ఒక సహోదరుడికి ఫోన్ చేసి చెప్పాను, బాబు రేపు కూటమి ఉంది కనుక నువ్వు తప్పనిసరిగా రావాలి నాటో వ్యక్తికి. ఆ వ్యక్తి లేడు. ఏం చేయాలా? ప్రార్థన చేస్తున్నావు, అందరు రావాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు దేవుని దయను బట్టి ఎవరిని కూడా తీసుకొని మనోళ్ళు రావటం జరిగింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, మనం పడిన కష్టాల కన్నా కూడా మన కొరకు యేసయ్య సిలువలో పడిన బాధ చాలా చాలా గొప్పది. మనం అనుకుంటాం కదా, అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే క్రైస్తవ బిడ్డలుగా, నేను ఎంత పాడబాడుతున్నానో, లేక నేనెంత ప్రసంగం చేయగలుగుతున్నానో, లేక నేనెంత ఏదో ఒకటి చేయగలుగుతున్నాను అనుకుంటాం. అది వాస్తవమే కాదని చెప్పను. అంతకన్నా కూడా యేసు ప్రభు మన కొరకు సిలువ పడిన ప్రయాసంతో గొప్పది. అర్థమవుతుందా? కనుక నా కొరకు ఆయన సిలువ ప్రయాస పడకపోతే మనము ఈ రీతిగా వచ్చే వాళ్ళం కాదు. అంటే మన కొరకేనా ఆయన పడింది, మిగతా వాళ్ళకి అవసరం లేదా అని అంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. యోహాను సువార్త 3:16 వాక్యం, మనకందరూ తెలిసిన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంటుంది అక్కడ. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని ప్రేమించాడంట? లోకం అంటే ఏంటిది? సముద్రాలు, చెట్లు, గుట్టలు, పర్వతాలు కదా? అవునా? కాదు. లోకం అంటే మనుషులు. గురజాడ అప్పారావు గారు అన్నారు కదా పద్యాల్లో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే చెప్పాలి మనుషులు అన్నారు. లోకం అంటే ఏంటి అంటే పర్వతాలు కాదు, పర్వతాలు కాదు. ఆయన స్వరూపంలో చేయబడిన వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మరలా ఆయన ప్రేమించాడంట. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అంటే ఆ ప్రేమకు ఏమి లేవంటే హద్దులు లేవు. ఏమి లేదు? హద్దులు లేవు. మనము మన దగ్గర మన ఇంటికి రోజుకి వచ్చే వాళ్ళు ఒక రోజు రాకపోతే ఏం మాట్లాడతాము? రోజు వచ్చే వాళ్ళు ఈ రోజు రావట్లేదు అనుకుంటాం. అంటే ఆ ప్రేమలు ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా. యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. నేను ప్రకటిస్తున్న యేసయ్య అలాంటిది కాదు. ఆయన ప్రేమ ఎంత అంటే ఆయన ప్రేమను కల్వారిగిరిలో మనం చూడవచ్చు. ఆ కల్వరిగిరిలో కార్చిన రక్తము చేత దేవునికి సమీపస్తులయ్యమాట. స్తోత్రం కలుగును గాక. అంటే అందుకోసమే ఈరోజు నువ్వు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తా ఉన్నాడండి. ఆయన ఆలకిస్తా ఉన్నాడు. నీ కన్నీరు వ్యర్థముగా పోదు. ఆయన భూమి మీదగా వచ్చి ఆయన కూడా నీ కష్టాలు ఆయనకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆయనకు తెలుసు. హెబ్రీలు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుదామా? హెబ్రీలు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధించబడు వారికి ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏ శోధనలో ఉన్నప్పటికీ, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందుకోసమే ఇక్కడ ఒక మంచి వాక్యం, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది వాక్యం. ఎంతమందికి? ఎంతమందికి? అందరికీ ప్రభు. ఆ వచనం చదువుదామా? అపోస్తలుల కార్యగ్రంథం
ఎక్కడుంది? 10:38 చదువుదాం ఒకసారి. ముప్పై ఎనిమిది. లేదనగా దేవుడు నజరేయుడైన యేసును దేవుడు ఆయనకు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. వినండి వినండి వినండి. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తలో ఏముందంటే సమాధానం ఉంది. ఏముంది చెప్పండి? సువార్తలో సమాధానం ఉంది, సమస్యలు కాదు ఉండేది. చదువుదాం. ప్రకటించి వర్తమానము తర్వాత 35 వచనమయ్యా. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి అనుంది వాక్యం. స్తోత్రం కలుగును గాక. ఏమనుంది వాక్యం అంటే? ప్రతి జనములోనూ యేసయ్యకి భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రతి జనములోనూ ఆయనకు భయపడితే, ఆయన అంగీకరిస్తే ఆయన నిన్ను చూసి ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడి ఏం చేస్తాడంటే నువ్వు అడిగిన ప్రతిదీ నీకు ఇస్తాడు. నీ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, నీ బంధువులు ఇవ్వలేకపోవచ్చు, మనుషులు ఎవరు ఇవ్వలేకపోవచ్చు, అయితే కొంతమంది ఇస్తానని మాట తప్పవచ్చు. కానీ మాట ఇచ్చిన దేవుడు ఆయన తప్పనిసరిగా ఇవ్వటకు సమర్థుడు. స్తోత్రం కలుగును గాక. అందుకని దీన్ని ఏమన్నారంటే ఇది పండగ అన్నారు. స్తోత్రం. పండగ అయితే అన్ని ఎక్కడ ఏమి బుట్టకలు లేవు. పండగ అంటే ఇంకేం ఉండాలా? పండగ అంటే ఏముండాలా? పండగ అంటే నిజమైన పండగ అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి అది చెప్పన సఖ్యమైన పండగ కలిగి ఉండటం, అదే నిజమైన పండగ. స్తోత్రం కలుగును గాక. అందుకని యేసయ్యను కలిగి ఉండటమే నిజమైన పండగ. అది మనుషులు తీసివేసే పండగ కాదు, లేకపోతే ఒక రోజుతో పోయేది కాదు. యేసు ప్రభువే నీ హృదయంలో జన్మించిన రోజు, అది నీ హృదయంలో అది నీకు తెలుస్తుంది. ఆయన నీ జీవితంలో ఎప్పుడైతే జన్మించాలో అప్పుడు ఆ రోజు నుంచి ఒక పండగ స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ పండగ అవసరమే కాదని చెప్పను, గుడ్ ఫ్రైడే అవసరమే కాదని చెప్పను. అంతకన్నా కూడా శ్రేష్టమైన పండగ ఏంటంటే యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నావో, నువ్వు గతం నుండి ఎప్పుడైతే ఆ రక్తం నుండి బయటికి వచ్చావో, ఆ గతాన్ని తలంచుకుంటూ నువ్వు ఎంతగా ఆశీర్వదించబడినా ఏం చేయాలంటే గతాన్ని మాత్రం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ తల్లి గారు ఏం చేసిందంటే, ఆమె సేవ చేస్తున్న ఆ దినాల్లో చాలా అరిగిపోయినటువంటి ఆ జలము సిరి అవన్నీ దాచిపెట్టుకుందట. ఎవరైనా పాతి దాచిపెట్టుకుంటారండి? ఎవరు దాచిపెట్టుకోరు కదా. దాచిపెట్టుకొని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ పాతయన్నీ ఒక్కొక్క రూలోకి వెళ్ళి చూసుకుని వచ్చేదట. ఆ రూలోకి వెళ్ళి ఏడ్చుకుని వచ్చేదంట. ఎందుకనంటే ప్రభువా నా గతం ఇదయ్యా కదా, నా గతం ఇది అయ్యా, ఆ గతము నుండి ఇంత స్థితిగా తీసుకువచ్చావు దేవుడని ఆమె ఏడ్చుకుంటూ వచ్చేదంట. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమంటారంటే కృతజ్ఞత అంటారు. అందుకోసమే దేవునికి నువ్వేం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకోసం ఈరోజు మనం సజీవులుగా నిలిచి ఉన్నామంటే దేవుని దయ మాత్రమే, యేసయ్య రక్తము మాత్రమే, యేసయ్య రక్తము మాత్రమే. అందుకోసమే ఈ రాత్రి వేళ కూడా ఈ పండుగలో అందరినీ రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ పండుగ ఎంతమందికి? ఈ పండుగలో కొద్దిమంది మేము చేరాము కానీ
ఈ పండగ చేసుకుంటున్నటువంటి వారిలో నుండి యేసయ్య బయటికి వెళ్ళాలి. వారికి కూడా ఆ పండగ, ఆ ప్రేమ, సంతోషం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి కూడా అవసరం, వారికి కూడా యేసు రక్తం అవసరం. కనుక యేసు రక్తం ద్వారా మనం చూసిన మొట్టమొదటి మేలు ఏంటంటే, యేసు రక్తంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అదొక పండగ ఆచరించుకోమన్నాడు, ఒకటి. రెండవది, యేసు రక్తం ద్వారా దేవునికి సమీపస్తులయ్యాం. రెండో విషయం, యేసు రక్తం ద్వారా మనం దేవునికి ఏమయ్యాము? ఏదన్నా జరిగినప్పుడు అప్పుడప్పుడు మనం అనుకోకూడదు ఏమని, అయ్యో నేను కనుక ఇంత చేస్తున్నానని. అంతకన్నా కూడా దేవుడు ఏం చేశాడంటే, నా కొరకు, పాపముల కొరకు సిలువలో బలయ్యాడు. అర్థమవుతుందా? ఆ రోజు గుర్తుందా? ఆ స్థితి గుర్తు చేసుకుంటున్నావా? అప్పుడప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాలి, అప్పుడప్పుడు నేను గుర్తు చేసుకోవాలి. ఆ గతాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు మాత్రమే వారి కుటుంబాలు అంచెలంచెలుగా వెళ్ళిపోతాయి. చాలా మంది ప్రభువులోకి వచ్చిన మొదట ప్రారంభంలో ఉన్న భక్తి ఉండదు, ఆ మొట్టమొదటి పరిచర్య ఉండదు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? దేవుని ఆ రోజు ప్రేమించిన ప్రేమ ఏమైపోయింది? దేవుని ప్రేమ మారలేదు. రెండు విషయాలు చెప్పాను కదా, ఇప్పుడు మూడో విషయం కూడా చెప్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వాక్యం చదువుదాం. 12వ అధ్యాయం 24వ వాక్యం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రోజు ఇంత క్షేమంగా ఉండటానికి కారణం ఏంటంటే, యేసయ్య రక్తం కిందకు వచ్చేసామట. అందుకోసం ఈ క్షేమంగా, ఆరోగ్యంగా మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఇంట్లో మంచి ఇల్లు కట్టుకున్నాను అందుకోసం నేను బాగుంటున్నానని కాదు. మూడో విషయం ఏంటంటే, హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తం కిందకు మీరు వచ్చి ఉన్నారు అని చెప్తూ 13వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, స్తోత్రం కలుగును గాక. అంటే యేసు రక్తంలో జీవించిన నీవు పరిశుద్ధత కలిగి బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. సహోదరి, యేసు నమ్ముకున్న తర్వాత మన భక్తి పాటల వరకే కాదు, ప్రార్థన వరకే కాదు, పరిచర్య చేయటానికే కాదు, భోజనాలు వండటానికే కాదు. ఇదిగో నిన్ను ఎందుకని ప్రభు పిలిచాడంటే, యేసు ఎందుకు రక్తము కార్చంటే పరిశుద్ధపరచటానికి ఆయన రక్తము కార్చాడు. స్తోత్రం కలుగును గాక. దేవునికి పరిశుద్ధులుగా జీవించడానికి రక్తం కార్చాడు. ఈరోజు పరిశుద్ధత, ఆ పరిశుద్ధమైన పరిస్థితిలో జీవిస్తూ ఉన్నావా? అయితే మనల్ని పరిశుద్ధపరిచేది ఏంటి అంటే, మొదటిది యేసు రక్తం, రెండవది దేవుని వాక్యం. ఈ రెండు అవసరమే. మొట్టమొదటిది చెప్పాలి యేసు రక్తం, రెండవది దేవుని వాక్యం. దేవుని వాక్యం చేత మనము కడగబడుతూ సంఘ సమూహంతో ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఎంతవరకు కొనసాగాలయ్యా మన జీవితాలంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటాయి. మన జీవితాలు ఎంతవరకు కొనసాగాలి, ఎంతవరకు పరిశుద్ధత, ఎంతవరకు యేసు రక్తంలో ఉండాలి, ఎంతవరకు? 2:10. 40 రోజులు సరిపోదా? ఉన్నాడు. మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు నమ్మకం? ఒక ఇంటిలో భర్తకు భార్య ఎంతవరకు నమ్మకం? భర్త ఉన్నప్పుడేనా?
వెళ్ళిపోతా అనిష్టమేనా? అంటే భౌతికంగా ఇలాగైతే క్రైస్తవ జీవితానికి ఎంతవరకు నమ్మకం అంటే మరణము వరకు నమ్మకస్తులుగా జీవించాలి. ఎంతవరకు చెప్పాలి? ఎంతవరకు? మరణము వరకు నమ్మకస్తులుగా ఉండాలి. యేసయ్య ఎంతవరకు మన కొరకు బలయ్యాడంటే యేసయ్య దేహంలో ఈ రక్తం అనేది ఇంకా ఏమీ లేదు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, జాగ్రత్తగా వినండి. ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. ఈ సృష్టిలో బాగా వినండి, ఆదామును ముందు తయారు చేశాడు కదా దేవుడు, తయారు చేశాడు కదా. ఆదాముకు సాటి అయిన సహాయం ఆ తరంలో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, రకరకాలు అన్ని కూడా ఉన్నాయి కదా. అయితే ఏది కూడా ఆదాముకు సాటి అయిన సహాయము చేయలేకపోయినాయి. ఆదాముకు సాటి అయిన సహాయం కావాలంటే ఆదాముకు దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? వాక్యం మర్చిపోయారా? గాఢ నిద్ర కలగజేశాడు ముందు. గాఢ నిద్ర అంటే మొత్తం ఇండిషన్ వేశాడండి. పరమ డాక్టర్ ఆయన మొత్తం ఇండిషన్ వేసి పక్కటెముకను ఒకటి లాగి ఆ ఎముకని మాంసముతో పొడిచివేసి ఆ పక్కన ఎముకను తీసుకువచ్చి ఒక స్త్రీనిగా చేశాడు. బాగా వినండి, ఆదాము పక్కలో నుండి వచ్చిందే చెప్పాలి ఎవరు? స్త్రీ. స్త్రీ. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువలో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడా లేదని ఒక సైనికుడు డొక్కలో బల్లెపు పొడి పొడిచాడు. ఎప్పుడైతే బల్లెపు పొడి పొడిచాడో అక్కడ నీళ్లు రక్తం వచ్చిందట. స్తోత్రం కలుగును గాక. అంటే ఆదాము పక్కలో నుండి అవ్వ వస్తే యేసయ్య పక్కలో నుండి సంఘంగా మనం నిలబడాలి. స్తోత్రం కలుగును గాక. యేసయ్యని ఆధారం చేసుకునే ఒక విషయం చెప్తా వినండి. ఆదాము వీళ్ళిద్దరూ ఉన్నంత కాలం అది ఎంతో శ్రేష్టకరమైన జీవితం. అలాగనే సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదట మనం ఏం మర్చిపోకూడదు? గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది జరగతానే ఉండాల ఒకటి. రెండవది, ఆ పండగలో చేసుకుంటున్నప్పుడు ఆ పండగలో ఇది వాళ్ళకే కాదు పండగ, పండగకి రానోళ్ళకి కూడా పండగే. ఈ ఆరాధనకి రానోళ్ళ గురించి కూడా పండగే. అనగా ఆ రక్తము ద్వారా ఏం చేయబడతామంటే మొట్టమొదటగా యేసు రక్తం ఏం చేస్తుందంటే ఒక పండగను సృజించింది మొదటగా. రెండవది, యేసు రక్తం ద్వారా దేవునికి సమీపస్తులయ్యాం. మూడవది, యేసు రక్తం ద్వారా పరిశుద్ధత ఉంది. నాలుగవది, యేసు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక ఒకవేళ ప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా మనం పడిన కష్టాల కన్నా నా కొరకు పడిన యేసయ్య కష్టాలు ఎంతో మిన్న. కనుక అవి గుర్తు చేసుకున్నప్పుడు మనం ఈ భూమి మీద పడిన కష్టాలు ఎన్ని? ఒక భక్తుడు అన్నాడు కదా, ఇదిగో యేసయ్య శిలువ ముందు మనం పడిన కష్టాలు చాలా తక్కువ. యేసు ప్రభువు తన శిష్యులతో అంటాడు, మత్తయి సువార్త 10:38 వాక్యం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు. వినండి, సిలువ అనేది దేని చూపిస్తుంది? కష్టాలు చూపిస్తుంది. మంచిగా చెప్పారు. అంటే యేసయ్య కష్టాలు పడ్డాడు కనుక మనము కూడా పడాలి కష్టాలు. యేసయ్య నమ్ముకుంటే అన్ని అది ఏందో చెప్తారు కదా, యేసయ్య నమ్ముకుని ఎమ్మటనే ఒక రాత్రి లాటరీ దిగిపోద్ది కాదు. అది
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకగోరు వారందరూ హింస పొందుతారని వాక్యం ఉంది. యేసు నమ్ముకుంటే సంతోషం కాదు, వాస్తవమే సంతోషం ఇస్తాడు. ఆ సంతోషములో శ్రమలలో సంతోషం ఉంటుంది. శ్రమలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. కనుక క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కనుక మనం యేసు ప్రభు నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు శ్రమలు అనుభవిస్తూ దేవుని కొరకు సాక్షిగా జీవించినప్పుడు మనము దేవుని దగ్గర మంచి బహుమానాలు పొందుకుంటాం. అంతవరకు మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకస్తులుగా కనపడాలి. దేవునికి నువ్వు నమ్మకస్తులు కనబడాలంటే కనబడుతున్న మనుషుల దృష్టిలో కూడా నమ్మకం కావాలి. అర్థమవుతుందండి? బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. కనబడుతున్న మనుషుల దృష్టిలో నువ్వు నమ్మకం లేకపోతే కనబడని దేవుని దృష్టిలో నమ్మకం ఎలాగా ఉండగలవా? ఉండలేవు. కనుక మనుషుల సాక్ష్యం కూడా అవసరం నీకు. మనుషుల చేత కూడా మంచి అనిపించుకోవాలి. కనుక ఈ రాత్రి వేళ 3 విషయాలు మనం తెలుసుకున్నాం. చెప్పిన మాట 4 సార్లు ఎందుకు చెప్తానంటే మీరు గుర్తు పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు మనము పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక ఆయన చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అటు ఇటుగా చూడాల్సింది. ఒకవేళ వెళ్ళే ఆ శిలువ బలియాగములో ఎన్నో ఇబ్బందులు సమస్యలు రావచ్చు, కానీ మనం పడిన ప్రయాస కన్నా కూడా మన కొరకు దేశయ్య పడిన ప్రయాస ఎంతో మిన్న. కనుక ఆ సిలువను మనం చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే దేవుడు మనం తప్పనిసరిగా ఆశీర్వదించుటకు సమర్థుడు. స్తోత్రం కలుగును గాక. నా యేసుతో కలసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయాశీలుడాయన. నా యేసుతో కలసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయాశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించు. ఆగిపోను నేను సాగిపోవచ్చు, అందరూ ఆగిపోను నేను సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ప్రభు ఆయన వచ్చే వరకు ఈ పరిచయంలో మనం ముందుకు వెళదాం. కనుక ఈ రోజు కూటానికి రావటం, సహోదరి సాక్ష్యం చెప్పినట్టుగా పెద్దలు ప్రభావత్ గారు ఇంకా వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు కూడా రావటం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభు. ఒక్క నిమిషం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అది ఒక పండగ, తరతరాలకు ఒక పండగ చేయాలని. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఒక్క నిమిషం. ఇదిగో మన పాపముల కొరకు యేసుక్రీస్తు వారు కల్వారిగిరిలో రక్తము కార్చినటువంటి ఆ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ యేసు రక్తం ద్వారా పరిశుద్ధత ఉన్నది, యేసు రక్తం ద్వారా పవిత్రత ఉన్నది, యేసు రక్తము ద్వారా మన గతాన్ని మనం మర్చిపోయినా ఇదిగో మనం మర్చిపోకుండా ఒక పండగ ఆచరించుకుంటూ వెళ్ళాలని వాక్యములో ఉన్నాం. కనుక శిలువ బలియాగములో మనకు సంతోషం ఉంది. అక్కడ యేసయ్య రక్తం ద్వారా పరిశుద్ధత ఉన్నది. సహోదరి, ఒకవేళ ప్రభు నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు శ్రమలను బాధపడుతున్నావా? బాధపడవద్దు.
ఇదిగో మనం పడిన బాధ కన్నా కూడా మన యేసయ్య పడిన బాధ అది ఎంతో అమూల్యం. ఇదిగో ఆయన తలన ముడ్ల కిరీటము, డొక్కలో బల్లిపోటు, అవమానాలు, అయితే ఆయన అన్ని నామముల కన్నా పైనామముగా అయినటువంటి తన పరిస్థితిని బట్టి ఒకసారి సిలువను జ్ఞాపం చేసుకో. ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు, ఆయన నీతో ఉండే దేవుడు, నిన్ను పరిశుద్ధపరిచిన దేవుడు, పవిత్రంగా జీవించమని చెప్పిన దేవుడు, ప్రభు రాకడ వరకు పరిశుద్ధత కలిగి జీవించమని చెప్పిన దేవుడు. నీవు చేసినటువంటి క్రియలను బట్టి ఆయన త్వరగా వచ్చినప్పుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావో దాన్ని బట్టి దేవుడు సహాయం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.